యూరప్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్ కావచ్చు, లేకపోతే గనక ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థలను ఎట్టించి ఎప్పుడు వీళ్ళందరికీ ఇదివరకు తీవ్రవాదులకి డబ్బులు అక్కడేదో కార్యకలాపాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా యాక్టివిటీలకు పాల్పడుతున్నటువంటి రోజులు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం యూరప్ దేశాలన్నింటిలో కూడా వచ్చింది. ఒక రకమైన అలర్ట్ నడుస్తుంది. టాప్ EU diplomat issued a warning and urged restraint to stop the Middle East crisis from becoming explosive. Joseph Borrell's warning came after the US carried out strikes on Iran-linked targets in Iraq and Syria. The recent attacks have heightened tensions in the Middle East. ఇది ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో జరిగిపోతుంది, తీవ్రవాదులకు భయపడిపోయి అర్జెంటుగా మీరు ఎయిర్ స్ట్రైక్స్ ఆపండి అని అమెరికా లాంటి వాళ్ళని అడిగేటటువంటి నీచమైనటువంటి వాళ్ళు కూడా అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మన దేశంలో నక్సలైట్లను సమర్థించే నాయకుల తరహాలను తీవ్రవాదులను సమర్థించేటువంటి వేదవులు యూరోపియన్ యూనియన్లో నాటోలో కూడా ఉన్నారు.